డాక్టర్ ని చెప్పి పంపిస్తే మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఏమిట్రా అలా చూస్తావు? నీ చేత సంతకాలు పెట్టించుకోవడం కోసం మీ బావగారి కింద మంత్రాలు చేస్తున్నారా? సంతకాలేమిటని కొత్తగా అడుగుతావేమిట్రా? వాళ్ళకి సంతకాలు నువ్వు పెట్టకపోతే ఆస్తిలో పైసా కూడా వాళ్ళకి దక్కదు. నువ్వు సంతకం పెట్టావనుకో, నువ్వు మాకు దక్కవు. నన్ను కిట్టుని కొట్టినా చంపినా నువ్వు సంతకం పెట్టొద్దురా, పెట్టొద్దు. అసలు నువ్వేం చెప్పద్దు, నేను చెప్పినట్టు చేయంతే. కిట్టు పద. అర్థమైంది గురు, నీ పేరు శక్తి. నన్ను చూసి నిన్ను అనుకుంటున్నారు. సంతకం పెడితే చంపేస్తారని పారిపోయావా? నువ్వు ఒకందుకు పారిపోతే నేను ఒకందుకు ఇంట్లో ఉండాలి. గురు, మీ బావగారు అనుకుంటాను. రే శక్తి రారా. ఎందుకు రా? నన్ను రా అంటాడేట్రా? రాత్రి రా తాగాడు కదా, ఆ కిక్ ఇంకా దిగ ఉండదు. అంతేనంటావా? అంతే. సరే గానీ రై, ఇటు వచ్చి కాగితాల మీద సంతకాలు పెట్టు. పెట్టరా సంతకం. ఆకలి దంచేస్తోంది రా. ఫుడ్ కొట్టేదాకా ఏ పని చేయలేను రా. ఫుడ్ కొట్టాక సంతకం పెడతాను రా. బడ్డు ఏటు గుడ్లప్పుగా చూస్తున్నావు? టిఫిన్ పెట్టు. బొడ్డ చెప్పా, నిన్నే అయింటుంది. మందు మసలే, నువ్వేం ఫీల్ కాకు. పద పెడదు గాని ఫుడ్. వడ్డించు. ఎప్పుడు చెప్పరా పట్టు, సంతకం ఎక్కడ పట్టాలి? ఇక్కడ ఒకటి, పెట్టా. ఇక్కడ ఒకటి. సంతకాలు పెట్టి టేబుల్ మీద పడేస్తాను. ఆ తర్వాత మీరు చూసుకో. బడ్డు అని తిడితే తిట్టారు కానీ మొత్తానికి సంతకాలు అయితే పెట్టేస్తున్నాడు రా. అంతే చాలు. ఏటి నీ అమ్మ నీ అక్క ఏటయ్యా ఆటా తిడుతున్నావు? తిట్టడం కాదే, సంతకం పెట్టాల్సిన చోట నీ అమ్మ నీ అక్క అని రాసిపోయాడు. ఉసుకోండంటే ఆడేదో ఉసారెక్క అంటున్నాడు అనుకున్నాను కానీ మన ఇంత కుక్కలు చేస్తాడు అనుకోలేదు. ఎంత మోసం! అమ్మో అమ్మో అమ్మో, నా చీర బూడిదైపోయిందిరా బాబో. అయ్యో అయ్యో, బంగారం లాంటి నా చీర తగలబెట్టిందిరా దేవుడు. ఏమే ముదిరేస్తానా? నీ మొగుడు నాకు చీరలు కొనిచ్చాడనేగా నీ ఏడుపు. చూసావా భూషణం, మొన్న నా చేయి కాల్చింది, ఇవాళ చీర కాల్చింది, రేపు నన్నే కాల్చేస్తాను. ఏంటిది? ఆవిడ టీ కావాలంటే పెట్టడానికి వెళ్ళాను. వరి తెగించి కొట్టుకుంటున్నావే, దాని చీర కాల్చినందుకు నీకు శిక్ష తెలుసా? చంపా, దాని చీర పై. ఏమండి, నేను కావాలని కాల్చలేదు. దీని చీర ఇప్పుడే కాదు, దీని చీర తీసి తగలబెడతాను. చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే, అది నువ్వు అనుభవించాల్సిందే. అని బాబు, నీకు తల్లి లాంటి దాన్ని, నువ్వైనా చెప్పు బాబు. తల్లి లాంటి దానికి అవమానం జరుగుతుంటే కొడుకు లాంటి వాడు చూడలేడు వదినా. అందునే కళ్ళు మూసుకుంటున్నా. అక్కను కాపాడదామనా పెద్ద కృష్ణ పరమాత్మలో దిగావు? మనం చేసే ప్రతి వెధవ పనికి భగవంతుడే దిగి రావాల్సిన అవసరం లేదురా. అబ్బావుకో, చీరలు ఒలిచి ఆనందించావుగా, చర్మం ఒలిస్తే ఎలా ఉంటుందో ఆగరా.
నా మెళ్ళలో తాళి కట్టిన ఆయనకి నా చేత్తో పాడి కట్టించలేను, వదలరా. నువ్వు చస్తే ఏడవలసిన కళ్ళు నువ్వు చస్తావని ఏడుస్తున్నాయిరా. అందుకని ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. ఇన్నాళ్ళు పీకల దాకా మెక్కిన చాలు. రేపటి నుంచి మీరు ముగ్గురు ఇంట్లో పనిచేయాలి. అమ్మా అమ్మా అమ్మో! ద్రౌపదికి చీరలు ఇప్పినప్పుడు దేవుడు ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత కొట్టాడురా. ఈరేండ్రా బాబు వార్నింగ్ అన్నా ఇవ్వకుండా వాయించేశాడు. నువ్వు ఇట్టా దెబ్బలు తిని మురగటం చూస్తుంటే నాకు మైలారం మైనర్ బాబు గుర్తుకొస్తున్నాడు. ఆండంలో గుర్తు చేసుకుని మురిసిపోబాక. నాతో పాటు దీన్ని రెండు బీకాడుగా. ఊరుకో. ఆడు కొడితే కొట్టాడు గాని ఇన్నాళ్ళకి అసలు సిసలిన మగాన్ని చూశాననుకో. ఆవిడ ఉద్దేశం ఏమిటి? అదే కాదు, నువ్వు ఒట్టి సూపులకి డాపులకి తప్ప ఎందుకు పనికిరావని తేలిపోయిందిగా. తమ్ముడు, ఆడు కొట్టిన దెబ్బ కంటే ఇప్పుడు ఇది కొట్టిన దెబ్బకి బాధ ఎక్కువైపోయిందిరా. అది సరే, ఆ శక్తిగాడికి ఎంత శక్తి ఎలా వచ్చింది? నేను శక్తిని కాబట్టి నాకంత శక్తి వచ్చింది. నా పేరు శివ. నేను మోసించడానికి ఇక్కడికి రాలేదు. నేను శక్తి అనుకుని మీ వాళ్లే బలవంతంగా నన్ను ఇక్కడికి మీ కుటుంబ విషయంలో జోక్యం చేసుకున్నాను. నన్ను క్షమించక్క, వస్తాను. తమ్ముడు, నీళ్లలో మునిగిపోతున్న మాకు ఒడ్డుకు చేరగలమన్న ఆశ కల్పించి నువ్వు వెళ్ళిపోవటం న్యాయం కాదు. అవును మావయ్య, నువ్వు ఇక్కడే ఉండాలి. నిజమే బాబు. ఇన్నాళ్ళకి వాళ్ళకి బుద్ధి చెప్పగల మొనగాన్ని చూశాను. బాబు నువ్వు వెళ్ళొద్దు బాబు, వెళ్ళొద్దు. వెళ్ళకపోతే నేను వచ్చిన పని? నేనే నీ సొంత అక్కయ్యనైతే ఈ స్థితిలో మమ్మల్ని వెళ్ళిపోతావు తమ్ముడు. నువ్వు వెళ్ళిపోతే నా నమ్మని చంపేస్తాడు మావయ్య. నువ్వు మా కోసం ఉండిపో మావయ్య. శక్తి అసలే అమ్మాయికుడు ఒంటరిగా బయటికెళ్ళి ఎన్ని అవస్థలు పడుతున్నాడో. చెడు ఎక్కడ జరిగినా సరే చూస్తూ ఊరుకోకూడదని మా మామ చెప్పింది. అందుకే ఇక్కడి నుంచి కదలను. చెడు కడిగి మరీ వెడతాను. శక్తి ఎక్కడున్నా సరే వాడిని తీసుకొచ్చి ఇంటికి రాజుని చేస్తానా? నువ్వు అంతటి వాడివని నాకు నమ్మకం ఉంది తమ్ముడు. చూసుకో, రేపటి నుంచి నా చెడుగుడు కడుగుడు. రేల్డు ఉసుకోనరా, ఉసుకో. భూషణం గారు ఎక్కడ? భూషణం గారు మీరా? నమస్కారం సార్. పాత బంగ్లాకి వెళ్ళాను, అక్కడి నుండి ఇక్కడికి మారారని తెలిసింది. ఏమిటో అంతా. అదే శక్తి బాబు గారు వారి అక్కగారు అక్కడ నివసించడం వల్ల నిత్యము వారి నాన్నగారు జ్ఞాపకం వచ్చి మానసిక వ్యధ పొందుతున్నారు. అందుకే ఇతడకు మార్చితిమి. మరి మీరు ఇలా బూజు? ఏమీ లేదండి, ఈ మధ్య నాకు కించిత్ అనారోగ్య కారణముగా మోకాళ్ళ నొప్పులు దాపురించినవి. దానికి ఆస్థాన వైద్యుని సంప్రదించగా దానికి విరుగుడు రోజుకు 100 కొరడా దెబ్బలు కాని 100 గుంజీళ్లు కాని ఇళ్ల బూజులు దులుపుట కాని మంచిదంటున్నారు. వాటిలో ఇది మంచిది కదా. నమస్కారం చంద్రబాబు. మన పంటల మీద, తోటల మీద, ఇతర వ్యాపారాల మీద వచ్చిన ఆదాయం, జమా ఖర్చులు ఈ పుస్తకంలో ఉన్నాయి. వస్తాను బాబు. ఇదిగోక్క, ఈ డబ్బు ఉంచు. నీ దగ్గరే ఉంచు తమ్ముడు. వద్దక్క, డబ్బు పాపిస్తుంది. మనిషి అంతకన్నా పాపిస్తువాడు. ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఏ చంపా బాబు, టిఫిన్ రెడీ చేయి. అట్లాగే బాబు. ఇదిగా ఈ పని కూడా నువ్వే కాని. అక్క,
కింద కూర్చో. ఎక్కడా కంగారులో చూడలేదు బాబు. నువ్వు ఎక్కడ చూస్తావే, పళ్ళు నెత్తికెక్కాయిగా. అట్ట పెట్టు బాబు గడ్డి, లేకపోతే తెగ పేటేగిపోతుంది. పైగా అని నవ్వు ఒకటి. బాగా చెప్పావు బావా. మరి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేయాలి కదా. వేయద్దు మరి. వేయ్. ఎక్కడా? ఇక్కడే. నువ్వు మామూలుగా అక్కకి వేసే శిక్షే. పద పదా. రాదే. ఏంటయ్యో ఇట బరబర లాకొచ్చా? పిచ్చి మొహమా, అనసరే మొట్టోడే. నువ్వు ఇంకాసేపు అక్కడే ఉంటే ఇల్లు తొక్కి నారదీస్తాడని యువతలకు నాకు వచ్చేసి. ఏమిటా ఏకైకలో పక్కపక్కలు? ఏమిటి బావా, ఇంకా పని మొదలెట్లేదా? శక్తి బాబు, పాపం చంప ఉత్తి అమ్మాయికురాలయ్యా, ఈసారికి వదిలేయకూడదు ప్లీజ్. కాల్చో. దంటగాల పెడదామని. కుర్రాడికి మాటలు వస్తున్నాయి. కుర్రదాని అందం చూసి. ఏమిటి విషయం? మన మధ్య ఆ విషయం తప్ప వేరే ఏముంది? ఆ విషయం అంటే అదే కాలేజీలో అడుగు పెట్టినప్పటి నుంచి అడుగుతున్నా. ముద్దు పెట్టి నా ఆశ తీర్చకూడదు? హలో, అందరూ రండి, వినండి. ఈ అమ్మాయి చెప్పేది బాగా వినండి. ఈ ఆడపిల్లలు కాలేజీకి వస్తున్నది చదువులక ముద్దులక. చూడండి, రండి. ఆలోచించిన ఆశా భంగం, మంచి తరుణం మించిన దొరకదు. వన్స్ మోర్ లసలే ఉండవు. సెన్సేషనల్ కిస్సింగ్ షో. రండి, చూడండి, చూడండి. కమాన్ రండి. అడగకుండా ఇచ్చే ముద్దు తీయగా ఉంటుంది. అడుక్కుని తీసుకునే ముద్దు అసహ్యంగా ఉంటుంది. పోనీలే పాపం, ఆడపిల్లవి సిగ్గు లేకుండా అడిగావు ఇద్దామనుకుంటే అడ్డమైన ఎంగిళ్ళు తగిలితే అంటువ్యాధి వస్తుందని మా మామ అంది. అంటువ్యాధులు రావడం నాకు ఇష్టం లేదు. ఉస్కో. నరసాపురం నుంచి సూరన కోళ్ళు వస్తుంటేని రావుల పులుసు తెప్పించా, నీకు ఇష్టమని. తినమ్మ. అమ్మా, నీ మనోడు శివ చాలా అదృష్టవంతుడు. శివ వచ్చినాక నన్ను వెళ్ళిపోమన్నావు కదా. అమ్మో, వీడికి మళ్ళీ గాలి సోకింది. సూరయ్య, కొండయ్య, పెద్దయ్య. వద్దు, ఊరికే సరదా కన్నా అంతే. నిజంగా? ఒట్టు. పిచ్చి సన్నాసి, వీడికి సరదా ఒకటి. హలో, కోపం వచ్చిందా? మరి నీ మీద ప్రేమ చేసింది. జలుబు చేస్తుంది, జబ్బు చేస్తుంది. ప్రేమ చేయడం ఏమిటి? ఇది పట్టుకో, తెలుస్తుంది. అయ్యో, ఏమైందమ్మా? శక్తి నన్ను చెప్పమ్మా. నన్ను ల్యాబ్ లో పట్టుకుని రేప్ చేయబోయాడు సార్. అబద్ధం సార్, నా మాట నమ్మండి. కళ్యాణి చెప్పిందంత అబద్ధం. ప్లీజ్ నమ్మండి. శక్తి నా వెంట పడ్డాడో లేదో
వాళ్ళందరినీ అడగండి సార్. నీలాంటి వాళ్ళు ఉండబట్టే స్టూడెంట్స్ నాశనం అవుతున్నారు. కాలేజీలో ఒక అమ్మాయిని రేప్ చేయడం ప్రయత్నిస్తావా? నిన్న అసలు పోలీసులకు అప్పచెప్పాలి. కానీ ఒక ఆడపిల్ల జీవితం అల్లరి పాలవుతుందని ఆ పని చేయటం లేదు. నిన్న ఒక సంవత్సరం కాలేజీ నుంచి డిబార్ చేస్తున్నాను. గెట్ అవుట్. ఏమిటిది? రేప్. నేను అల్లరి చేస్తా. అల్లర్చి ఇక్కడ నీ గోడు వినేవాడెవ్వడు లేడు. నిన్ను రేప్ చేయడానికి ప్రయత్నించానన్నావు కదూ, అసలు నిన్ను రేప్ చేసేస్తే ఎలా ఉంటుంది? ఆడపిల్ల సిగ్గుపడితేనే ముద్దొస్తుంది. సిగ్గు లేకుండా ప్రవర్తిస్తే హద్దుల్లో పెట్టాలనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. దీనికే ఇంత షాక్ అయ్యావే? నిన్ను నిజంగా రేప్ చేస్తుంటే నీ జీవితానికే అంత పెద్ద షాక్ అయ్యేది. సంతోషం. పద మీ ఇంటికి.
మా అమ్మని చూడాలన్నావుగా, ఇంటి మీద అప్పు కూడా తీర్చేసిరా. ఈ డబ్బు నాకు వద్దక్క. ఇది నా డబ్బు కాదు, నువ్వు కాపాడిన డబ్బు. ప్లీజ్ వద్దు. అక్క చెబితే తమ్ముడు వినాలి, అంతే. తీసుకో, వెళ్ళిరా. రామయ్య, అయ్యా అర్జెంటుగా 1 కిలో నూనె విపరీతంగా మరగపెట్టి తీసుకురా. సిల్లిగారిలో నుంచి జరిగే బాబు కాదు, తలుపు చాటున నిలబడి వినే వాళ్ళ చెవుల్లో పోయాడు. అమ్మో, అంత పని మాత్రం చేయబోక, మా గోబలు మాడిపోతాయి. ఇంకెప్పుడు తలుపు చాటు నుంచి ఏది వినం. ఏరా తలుపు చాటు నుంచి ఏమిటి, ఎప్పుడు ఏది వినం. కావాలంటే చెవులు దూదులు పెట్టుకుంటాం. ఉస్కా. ఏమిట్రా అన్నం కోడి కెలికినట్టు కెలుకుతావే? వద్దు బామ్మ, నాకు ఆకలేయట్లేదు. రోజు ఉండే ఆకలి ఇవాళ ఏమైపోయిందిరా? కాకెత్తుకుపోయింది. అరే అరే, అన్నం దగ్గర నుంచి లేచిపోతావేరా? ఇంకటేం అర్థం కావట్లా. రోజుకు ఒక రకంగా పోయేటప్పటికి తలుపులతో గోడలతో మాట్లాడేస్తుంది. వచ్చేసాగా. ఎన్నోళ్ళైంది నేను చూసి. నీతో సైకిల్లో షికార్లు కొట్టి ఇందా ఈ డబ్బులు వాళ్ళ మొహాన కొట్టు, నాకు అన్నం పెట్టు. వీర ట్రావెలింగ్ చేసి విపరీతంగా ఆకలిస్తుంది. ఏంట్రా ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడదే? నిమిషానికి ఒక యాషం మారుస్తావు, నిమిషానికి ఒక మాట మాట్లాడతావు, కాసేపు ఆకలి లేదంటావు, కాసేపు ఆకలి ఉందంటావు. ఇదంతా ఏంట్రా? కడుపు నిండా ఒకసారి అన్నం తింటే ఇదంతా ఉండదుగా. అప్పుడో ముద్ద కావాలంటావు. నీకు మర్చిపోతుందరే. నాకు మర్చిపోవడం ఏంటి, నీకు మర్చిపోతుందా? సరేలే, కూర్చో కూర్చో. మామ ఎవరు నువ్వు? నా పేరు శక్తి. మా అమ్మకి నా గురించి ముందే చెప్పాను, నమ్మలేదు. మా అమ్మ నువ్వే చెప్పు, నువ్వే కదా నన్ను ఇక్కడ ఉండమన్నావు. ఉండిపోమంటే ఉండిపోవడమేనా? సర్లే, అయిందేదో అయింది, నువ్వు బంగ్లాకి వెళ్ళిపో. మా బంగ్లా గురించి నీకెలా తెలుసు? నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. అలాగా, అయితే అక్క కిట్టు ఎలా ఉన్నారు? నువ్వు ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నావో అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. సర్లే, ఇక నువ్వు వెళ్ళు. మా అమ్మ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమన్నదే, నేను ఇక్కడే ఉంటాను. నేను వదిలి వెళ్ళలేనే. అట్టగే బాబు, ఇక్కడే ఉంది కానీ ఇవాళ నుంచి నాకిద్దరు మనవళ్ళు. ఒక్క ఉయ్యాల్లో ఒక్క తల్లి ఒడిలో పెరగాల్సిన బిడ్డల్ని వేరు చేసిన పాపించదంటా నేను. ఏంటి మామ నువ్వు అనేది? 25 ఏళ్ల క్రితం ఒకరోజు గాలివానలు మీ నాన్నగారు పురిటి నొప్పులతో ఉన్న మీ అమ్మని తీసుకొచ్చి నాకు అప్పగించారు. పక్క ఊళ్ళో డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళారు. డాక్టర్ రాకముందే మీ ఇద్దరూ పుట్టారు. మీరు పుట్టగానే మీ అమ్మగారికి మైకం వచ్చింది. మీ ఇద్దరిని చూస్తుంటే వెనక ముందు ఎవరూ లేని నాకు దుర్బుద్ధి పుట్టింది. మీలో ఒకరిని నా సొంతం చేసుకోవాలనుకున్నాను. నిన్ను దాచేశాను. మీ నాన్నగారు వచ్చాక ఒక్క బిడ్డే పుట్టాడని అబద్ధం ఆడాను. నా పరిస్థితులను బట్టి తర్వాత తెలిసింది, నీ తల్లిదండ్రుల దగ్గర రాజాలాగా బ్రతకవలసిన నీకు నేను ఎంత అన్యాయం చేశానోనని బాధపడ్డాను. మళ్ళీ నీ తల్లిదండ్రులకు నిన్ను అప్పగించాలనుకున్నాను. కానీ వాళ్ళ ఊరు పేరు నాకు తెలియదు. ఆ తర్వాత నాకున్నంతలో అప్పో సప్పో చేసి నీకు ఏ లోటు లేకుండా నిన్ను రాజాలాగానే పెంచాను. ఇన్నేళ్ల తర్వాత మీ అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది బాబు, నాకెంతో సంతోషంగా ఉంది. అంటే శక్తి నా తమ్ముడా? కాదు, అన్నయ్య. అన్నయ్య? తమ్ముడు, అన్నయ్య నువ్వు కొంతకాలం ఇక్కడుండు,
నేను అక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇక చూపిస్తానా తడాక. మామ్మ ఉస్కోనవే అదే అదే బాయ్యా ఏంటి కూకో నిన్నట చూస్తుంటే చూస్తావంటే ఆ మీరుపేట అత్తర్ సాహిబ్ గుర్తుకొస్తున్నాడు. వారిని బాయా అంటే ఏదో సరసమాడుతున్నాం అనుకున్నా. నన్ను ఈ పొజిషన్ లో చూస్తున్నా కానీ నీకు ఎవడో జ్ఞాపకం వస్తూనే ఉన్నాడు. అయినా ఎవడంటాడు? నేను పరిచయం కాకముందు అత్తర్ రాసుకునే ఓళ్లే. నువ్వు పరిచయం అయినాక అత్తను అమ్ముకోవడం మొదలెట్టుంటాడు. హాయ్ నీకెట్టా తెలుసు? ఇప్పుడు నా పొజిషన్ చూస్తుంటే తెలియట్లా? ఏంటా మాటలు పని చేయకుండా ఆఖరి నీకు కూడా మేము చులకనైపోయాను రా. చంపా ఏంటి బాబు? పని చేస్తుంటే ఒంటికి నూనె భూషణమేమన్నా అనుకుంటాడనా? అబ్బే అదేం లేదు. ఈ బూసును నాకు తోడబుట్టినోడితో సమానం. ఉస్కో పద ఇదిగో ఈ పని కూడా నువ్వు వేసేయి. బాబా అన్నయ్య ఎంత మాట అంది. ఇంకా నయం బ్రోకర్ అనింది కాదు. ఇదిగో వాడికి భయపడి ఈ పనులను నేను చేయలేను, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఒరే పిచ్చి సన్నాసి, అర్ధరాత్రి రాక్షసుడికి బలం వచ్చినట్టుగా వీడికి సడన్ గా ఫోర్స్ వచ్చేసింది. సడన్ గా వచ్చింది, సడన్ గా పోద్ది. అంత మటుకు మనం ఓపిక బట్టి ఉన్నాం అనుకో, ఆ తర్వాత ఆట ఆడించచ్చు. వాడు ఉసుకో అంటేనే అడలు సస్తున్నావు. వాడిదేంటి పీకేది? ఇదిగో నేను నా బంగ్లాకి వెళ్ళిపోతున్నా. ఒంటి మీద ఈ సొక్కాయే నీ సొంతం కాదు, నీ బతుకు ఒక బంగ్లా. అక్కడే పొరపాటు పడుతున్నావు. అది నా కళ్యాణి బంగ్లా. ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ కళ్యాణి. ఇజ్ ఇట్? ప్రేమిస్తుంటే అది నాతో చెప్పడం ఎందుకు? అది నీ ఇష్టం. అది నువ్వే కనుక. అబ్బో అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మేము అదే పనిలో ఉన్నాం. వెళ్ళు, ఇంకెవరైనా చూసుకో. కళ్యాణి డోంట్ డిస్టర్బ్, గెట్ లాస్ట్. రావయ్యా. ఏమిటి కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని రాస్తే పూస్తుంటాడని సిగ్గులేదు? నాన్సెన్స్. మేం ప్రేమించుకుంటే మధ్య నీకెందుకు? ఏమిటి ప్రేమిస్తున్నావా? నువ్వు చెప్తే సరిపోతుందా? ఆ బాబు చెప్పనా మాట? దేవుడు, చండి నన్ను శక్తి అనుకుంటోంది. ఇప్పుడు కాదని చెప్తే కళ్యాణి నన్ను మోసగాడనుకుంటుంది. చెప్పు బాబు, చెప్పు శక్తి. నువ్వు నా టింగురంగవని చెప్పు బాబు. నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను. బాబు అసలు నీ అంతస్తు ఏమిటి, శక్తి అంతస్తు ఏమిటి? సూర్యుడు పడమట ఉదయించడు, తూర్పున అస్తమించడు. శక్తి లాంటి గొప్పింటి కుర్రాడు నీలాంటి పేద పిల్లను ప్రేమించడు కదా శక్తి? అవును అవును అవును. ఏమిటి పిచ్చి పని? ఇది పిచ్చి పని కాదు బాబు. ప్రేమించడం పిచ్చి పని, మనసివ్వడం పిచ్చి పని. చండి నా మాట విను. విన్నాను బాబు. ప్రేమిస్తున్నానని చెప్పి నోటితోనే ప్రేమించడం లేదు అని చెప్పడం విన్నాను. నీలాంటి గొప్పింటి కుర్రాడు నాలాంటి పేదింటి పిల్లతో చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెవులారా విన్నాను. ఇక చాలు బాబు. నేను చెప్పేది వినవే. నేను శక్తిని కాను, శివని. నా పేరు శివ. ఏంటి? అవును. ముసల్దానివైనా సేవ చచ్చినట్టు లేదు. ఎగిరి పడుతున్నా? ఆగక్కడ. ఆగేదాన్నైతే వచ్చేదాన్నే కాదు. ఏంటే నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తున్నా? ఏంటో తెలుసా? పిడకలు చేసిన చేతులు. ఇవేంటో తెలుసా? ఒడ్లు దంచిన చేతులు. తప్పో అయినా నీతో నాకేంటి? ఎక్కడ నా టింగురంగా? ఎక్కడ నా టింగురంగా? ఇక్కడ నా మనోడు శివ తప్ప నీ టింగురంగాలు ఎవరూ లేరు. నా టింగురంగా నీ శివే. నన్ను మనువాడపోయేవాడు. బొట్టెట్టి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు. అదే సంగతి. నా మనోడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా అని పావుటేసుకున్న పేతాడు పిల్ల ఆడెనకాల పడి చస్తా ఉంది. ఏమోయ్, నీ అందో నీ మనోడందం చూసి నువ్వే మురిసిపోవాలి. మనిషి మంచోడని మనసిచ్చాను. ఓ అబ్బో, పెద్ద పెద్ద మాటలే వస్తున్నాయా? గట్టిగా మాట్లాడవంటే నీ మనవణ్ణి లేపుకుపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. పోసి నీ అమ్మ కడుపు బంగారంగాను. ఆడంటే నీకు అంత ప్రేమ అంటే లక్ష్మీదేవికి మహారాష్ట్రం వేసినట్టుండవు. ఇదిగో చూడు, ఆడ అరటి తోటలో నీళ్ళెడుతున్నాడు గాని వెళ్ళి చూసుకో. ఓ
అమ్మోలమ్మో నా జోలి వచ్చావా నా మీదొట్టు నీ జట్టు నేరాను అయ్యో నన్ను వదిలే పిల్లో అయ్యో సయ్యన్న గుయ్యన్న నాగేవమ్మో జరుగుస్తే మా కష్టం జాగ్రత్తమ్మో నా తట్టు రావద్దమ్మో నీ పట్టు అయ్యో బాబా అమ్మమ్మో అమ్మోలమ్మో నా జోలి వచ్చావా నా మీదొట్టు నీ జట్టు అయ్యో బాబా కొంప చదువుతాను ఏమిటి దారి కాశావు? ఈ దారిన ఓ అందగాడు వస్తున్నాడని తెలిసింది, దోచుకుందామని. అంత తేలిగ్గా లొంగే ఘటం కాదమ్మో నేను. అందుకేగా ముహూర్తం పెట్టి మరీ దోచుకోవాలనుకుంటున్నాను. ముహూర్తం ఏమిటి? ఇవాళ సాయంత్రం నిశ్చయితాంబూలాలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. నిశ్చయితాంబూలాలా? కళ్యాణి, నేను నీతో సీరియస్ గా విషయం మాట్లాడాలి. ఇప్పుడేం తొందర? ఫస్ట్ నైట్ లో మాట్లాడుకోవచ్చుగా. కళ్యాణి, నా గురించి నీకేం తెలుసు? తెలిసినంత వరకు చాలు. తెలుసుకోవడానికి బోలెడు టైం ఉంది. చాలా మంది ఫ్రెండ్స్ ని పిలవాలి, టైం లేదు. బాయ్. నేను చెప్పేది నథింగ్ డూయింగ్. షాక్ తిన్నావా బామ్మర్ది? పాపం అక్క కష్టపడిపోతుందని బాధగా ఉందనుకుంటాను. నువ్వేంటమ్మా ఆదుకోవడానికి తమ్ముడు వచ్చాడు కదా అని పని మానేసి వెళ్ళిపోతున్నావు. చెప్పు తీసుకుతా కానీ ఏంటి బాబు ఓ రెచ్చిపోతున్నా? నీకోసం స్పెషల్ ప్రజెంటేషన్ తెప్పించా.
నాన్న చూడు, ఉస్కో అంటే ఉస్కో అంటే నాకు బాగా తెలుసురా. మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టు. వద్దు బాస్, వద్దు బాస్, వద్దు బాస్. నువ్వు ఒక పెద్ద రౌడీవా? లేదు బాస్, లేదు. వాడెవడో సన్నాసిగాడు నిన్ను పిలవగానే బోర విరుచుకుని మనగాళ్ళ నా మీద పడతావా? అది కాదు బాస్, డబ్బు కాసిపెట్టి వచ్చాను. నన్ను వదిలే బాస్, నన్ను వదిలే. నా కెపాసిటీ ఏమిటో తెలిసి కూడా నా మీదకి నేను ఒసికొల్పిన వాడి మీద నీ కోపంగా లేదు? ఉంది బాస్, మీరేం చెప్తే చేస్తాను. చెప్పండి. అయితే ఆ కొడుకుని ఒక్కసారి నీ బూట్ కాల్తో అక్కడ తన్ను. ఉస్కో. అబ్బో, వీడి స్ట్రోక్ డిఫరెంట్ గా ఉందిరా. ఆవి పట్టు మీద కొట్టి కిలకిల్లాడించేస్తున్నాడు. బ్యాలెన్స్ చేసి మరి కొడతాడు శక్తి. నువ్వు కొట్టు. ఇప్పుడు నువ్వు వాణ్ణి బాస్తావు, నువ్వు వాణ్ణి బాస్తావు. అప్పుడు నేనేం చేయాలి బాస్? యాక్షన్ చెప్పేదాకా కంగారు పడదు. నీకు చెప్పానా? నువ్వు దీన్ని దుశ్శాసన టైప్ లో లవ్ చేస్తావు. ఉస్కో యాక్షన్. ఇప్పుడు లేని లక్ష్మి ఇప్పుడు కావాల్సి వచ్చిందా? ఒరే తమ్ముడు, ఏ అవమానం నీ ఎక్కడ జరిగిందని బాధపడ్డావు, అదే అవమానం ఇంకొక తిరిగి జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. ముందు ఆ ఘోరం ఆపరా, నిన్నే ఆపరా. ఆపండి. అక్క చెప్పింది కాబట్టి బతికిపోయారు. వెళ్ళండి. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో నరికి పోగులు కడతా. జాగ్రత్త. వెళ్ళండి. తీసుకెళ్ళు. శక్తిబాబు, భూషణం రమ్మంటే వచ్చాను. డబ్బుకు ఆశపడి ఆడు ఏం చెబితే ఆ పని చేశాను. దేవతలాంటి మీ అక్కయ్యని బాధలు పెట్టాను. నన్ను క్షమించు బాబు. నన్ను వదిలేస్తే నా దారిన నేను పోతాను. నిన్ను వదిలిపెట్టావా? మా అక్కయ్యని ఎంతకాలం బాధ పెట్టావో నువ్వు అంతకాలం బాధపడాల్సిందే. అంతవరకు ఈ బంగ్లా నీకు బందికానా. నన్ను వదిలిపెడితే నీకు రహస్యం చెబుతాను బాబు. రహస్యమా? నాకేం అవసరం లేదు. కావాలంటే భూషణానికి చెప్పుకో. ఇది మీ నాన్నగారి హత్యకు సంబంధించిన విషయం బాబు. హత్య ఏమిటి? ఒరే శక్తి, పార్టీకి టైం అవుతుంటే ఇంకా కూర్చునే ఉన్నావేంట్రా? వస్తున్నానక్క. త్వరగా చెప్పు. పార్టీ నుంచి వచ్చాక తోటలోకి రండి బాబు, అంతా వివరంగా చెప్తాను. Hello dear friends. Attention please. I would like to announce a happy news to all of you. గజపతి రాజా వారి కుమారుడు మిస్టర్ శక్తి మాకు కాబోయే అల్లుడు అని చెప్పడానికి మేము
కలియుగమిదియా నారు నీరు నాకేలా మందే చాలు ఈ వేళ లంబోదరలకు మిగర హే రంభో కలియుగమిదిరా ఒకే రకం అయినా అదే వినోదం చేసే ఖుషి నిరంతరం వైభోగమే ప్రధానం తరగని మోహం తెరవిడిపోని మధువులు తాగి మతి చెడిపోని తరుణము నేడే లంబోదరలకు మిగర హే రంభో కలియుగమిదిరా నారు నీరు నాకేలా మందే చాలు ఈ వేళ లంబోదరలకు మిగర హే రంభో కలియుగమిదిరా ప్రతి క్షణం ఇలా తేలేదురా వసంతం ఊహో భ్రమో యథో కాలం కథే అనంతం వయస్సులు వేసే వలపుల గాలం మనసులు కోరే మమతల పాశం ముడి విడిపోని లంబోదరలకు మిగర హే రంభో కలియుగమిదిరా లంబోదరలకు మిగర హే రంభో కలియుగమిదిరా నారు నీరు నాకేలా మందే చాలు ఈ వేళ లంబోదరలకు మిగర హే రంభో కలియుగమిదిరా ఏం జగపతి రాజా గారు ఆ తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం పూర్తి చేద్దామా? మిస్టర్ భూషణం, అరిచేతుల మీద అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఇలాంటి చిల్లర మనిషికి తాగుబోతికిచ్చి పెళ్లి చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. అదే కుర్రాడు ఏదో తెలియక సరదా పడ్డాడు. మేము తెలియకే సంబంధాన్ని చేసుకుందాం అనుకున్నాం. మరి కళ్యాణి అభిప్రాయం? నా అభిప్రాయమే. ఇక మీరు వెళ్ళొచ్చు. కళ్యాణి, ఇప్పటికీ నీకు అతనే కావాలనిపిస్తే అతనితో వెళ్ళొచ్చు, లేదా లోపలికి పద. చెప్పింది ఏం వినాలి? 10 మందిలోనూ మా పరువు ఎలా తీయాలో అలా తీసినందుకు నీ మాటలు వినాలా? కళ్యాణి, నేను అసలు శక్తిని కాను. అంటే శక్తి స్థానంలో ఉన్న శివని అతని తమ్ముణ్ణి.
శక్తితో నీకు జరగాల్సిన నిశ్చితార్థం నాతో జరగడం ఇష్టం లేక ఇలా నాటకం ఆడాను. చాలా తొందరపడ్డావు. ఈ విషయం ముందే చెప్పచ్చుగా. నేను ప్రేమించింది పేరుని కాదు, నిన్ను, నీ మనసుని. నిజమే, కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. రేపే నిశ్చితార్థం కార్యక్రమం పెట్టుకుందాం. వస్తాను. అంత తొందర ఏమిటి? మా నాన్న హత్యకు సంబంధించిన రహస్యం ఏమిటో చెప్తానని చంప, అది తెలుసుకోవడానికి వెళ్తున్నాను. వస్తాను. ఏంట్రా చెప్పేది? వీడి పేరు శివగడ. అవునన్నయ్య. తమ్ముడు, ఇప్పుడు మన మామూలు తెలివితేటలు ఉపయోగిస్తే లాభం లేదురా. అతి తెలివితేటలు ఉపయోగించాలి. ఏడు శక్తిగాడు కాదా? చంపేమో మన రహస్యాలు శివగాడికి చెప్పేస్తానంటుందా? ఆ శక్తిగాడేమో పల్లెటూళ్ళలో ఉన్నాడా? అది ఒక్క దెబ్బకి 3 పిట్టలు రాలిపోవాలి. అర్జెంటుగా నువ్వు పనిచేయి. ఆ శక్తిగాడిని, చెంటిని, శివగాడి బామ్మని ఈడ్చుకొచ్చి మన మామిడి తోటలో పడే. వాళ్ళకున్నాడు తెలియని మనుషులు పంపించారా తమ్ముడు? ఇన్నాళ్ళు శివగాడు ఆడిన డ్రామాని మనం చూసాము. ఇప్పుడు మనం ఆడే డ్రామాని ఆ శివగాడు చూస్తాడు. బాయా చంపా, శివగాడి కోసం ఎయిటింగ్ చేస్తున్నావా? రహస్యం చెప్పేద్దామని ఒక్కసారి చూడు. ఇప్పుడు నా మొఖం చూస్తుంటే ఎవ్వరు జ్ఞాపకం రావట్లేదా? చంపా 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 చంపా, ఎవరు చేశారు ఈ పని? చెప్పు, ఏదో రహస్యం చెప్తాను. చెప్పు చంపా, చెప్పు చెప్పు. తమ్ముడు, వీడు చంపని చంపేశారా? వీడి చేతులు ఇరిచి కట్టాయి. కట్టు. వీడిని కట్టేసి గదిలో పడేసి పోలీసులు ఫోన్ చెయ్యి. అదో అదో. పరిపెట్టి అటు వెళ్దాం పదండి. శక్తిని వాళ్ళు చంపేస్తున్నారా? లేవరా, లే. శక్తిని వాళ్ళు చంపేస్తున్నారు, వెళ్ళి కాపాడరా. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టుగా ఆడి ప్రాణం ఈ చిలకలో ఉందిరా. ముందు దీని గొంతు నొక్కామనుకో, ఆడి ఊపిరాగిపోతే మన పని తేలిగ్గా అయిపోతుంది. బావా, చండి నేను చేయొద్దు, నేను సంతకం పెట్టేస్తాను.
వద్దు బాబు, నువ్వు సంతకాలు పెట్టద్దు. ఈ యదవులన్నేమీ చేయలేరు. కుక్క ఆడదాన్ని కట్టేసి కొట్టడం కాదురా, నా కట్లిప్పి తమ్ముంటే ఎదురుగా నిలబడు. కట్లు కాదే, నీ బాట్లిప్పుతాను. సంతకం నేను పెట్టేస్తాను రా, వెళ్ళకండి రా. అది బుద్ధిమంతుల లక్షణం అంటే. ఈ ఏడుపు ముందే ఏడ్చుండొచ్చుగా. అన్నయ్య, వాడు ఆ కాగితాల మీద సంతకం పెట్టే ముందు నువ్వు ఈ కాగితం మీద సంతకం పెట్టు. నేను సంతకం పెట్టరా? దేనికి? దీనికి. తమ్ముడు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? రక్తం పంచుకు పుట్టిన అన్నంరా నేను, నన్నే నమ్మలేవా? కట్టుకున్న భార్య కన్న కొడుకు కన్నా నీకు డబ్బే ముఖ్యం. నీలాంటి డబ్బు జబ్బున్న వాళ్ళు నమ్మడం చాలా కష్టం. ముందు దాని మీద సంతకం పెట్టు, లేకపోతే నమ్మక ద్రోహం కూడా చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి నాటకం ఆడి ఈ గండం గట్టెక్కేస్తే తర్వాత ఎండే లేపేయచ్చు. నీకంటే ఎక్కువ ఎవరున్నారు? ఇదిగో మరి నెగిటివ్. ఆస్తి నా చేతికి వచ్చిన తర్వాత ఇస్తాలే. నువ్వు సంతకం పెట్టరా. బాబు శక్తి, నువ్వు సంతకం పెట్టద్దు. నా శివయ్య ఎక్కడున్నా వస్తాడు. ఈ యదవ సత్యాన్ని ఏం చెయ్యాలో అది చేస్తాడు. ఏం కూర్చోవే? నీలాంటి పాపిష్టి సత్యాన్ని ఏం చేసినా పర్వాలేదురా. శివా! ముసలి, ఈ శివయ్య కటకటాల కైలాసంలో ఉన్నాడు, ఈ శక్తిగాడు పాతాళంలో ఉన్నాడు. ఆ కైలాసానికి పాతాళానికి మధ్యన నేనున్నానే. శివయ్య, ఎక్కడున్నావురా? మామ ఉసుకోనవే. ఏమన్నావురా? మధ్యన ఉన్నావా? అందుకే నీ తల మీద తాండవం ఆడడానికి వచ్చాను. అది చెప్పంటే మర్యాదగా మా అన్నయ్యని వదిలిపెట్టు, లేకపోతే బురదలో ఈడ్చి చంపుతాను. చూడరా, ఇంకా చూస్తావరా? ఇచ్చాయి.
ప్రేమంటే అదో సుఖం ఇదో ఇలా దక్కించుకో అవునంటే మరో భయం హడావిడి తగ్గించుకో ఆషామాషై కాదమ్మో ప్రేమే ప్రాణం బొమ్మో ప్రేమంటే అదో సుఖం ఇదో ఇలా దక్కించుకో అవునంటే మరో భయం హడావిడి తగ్గించుకో ఆషామాషై కాదమ్మో ప్రేమే ప్రాణం బొమ్మో ప్రేమంటే అదో సుఖం ఇదో ఇలా దక్కించుకో